హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మాకు సెకండ్ ఎగ్జామ్ ఉంది అండ్ నేను వీడియోస్ తీస్తున్నా కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయింది గైస్. ఇక ఆటోలో కూర్చొని చదువుకుందామంటే ఇక నేను చదువుకోవడం నా బుక్కే ఇష్టం లేదు, మొత్తం గాలికి పేపర్లన్నీ ఎగిరిపోయినాయి. ఇక తెలిసిందే కదా, కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి ఇక ఫ్రెండ్స్ తో జసేపు చిట్ చాట్ పెట్టుకుంటూ కూర్చున్నా. ఇక మా స్నేహ ఎందుకు కెమెరా ముంగట్టుకు వస్తలేదంటే పాపం దానికి ఐ ఇన్ఫెక్షన్ అయింది. సో ఈ రోజు ఎగ్జామ్ అయితే మంచిగా రాసిన, కాకపోతే షార్ట్ ఆన్సర్స్ లో ఒకటి వదిలేసిన అనుకోండి. ఎగ్జామ్ రాసేంతసేపు ఫుల్ కోల్డ్, దానికి తోడు ఫుల్ హెడ్ ఏక్ ఉండే. ఇంకా దానికి బోనస్ గా నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్యలో నెక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇక ఏం చెప్పాలి, ఇక ఫుల్ చిరాకు లేచింది. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవాలి అని చెప్పి అనిపించింది నాకైతే. నిజం చెప్పాలంటే ఎగ్జామ్స్ టైంలోనే నా హెల్త్ కి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఫీవర్ గానీ, కాఫ్ గానీ, కోల్డ్ గానీ ఏదైనా అది వస్తుంది అంతే. గంటలు గంటలు బస్ స్టాప్ దగ్గర కూర్చున్నప్పుడు బస్సు రాదు. అవాడ చూడు, ఆ బస్సు ఎట్లా పోతారు చూడు. నేను మా డాడీతో వదిన బస్సు వచ్చింది, అది కూడా ఖాళీగా. ఎంత ఖాళీగా ఉందో అసలు ఆ బస్సు. గంటలు గంటలు మొన్నటి వరకు కూర్చుంటే అసలు బస్సే రాలేదు తెలుసా. ఇక ఇప్పుడు ఇడికే ఇంకోటి పోతుంది. వేసుకోవాలి కష్టాలు. మీకు కూడా సేమ్ ఫీలింగ్ చెప్పండి. సర్ది, తగ్గు, లేకపోతే ఇక ఫీవర్, హెడ్ ఏక్ ఇట్లాంటి టైంలోనే ఏదైనా ఐస్ క్రీమ్ లాంటిది, లేకపోతే ఇట్లా ఏదైనా మంచిగా చల్లగా జ్యూసులు ఇట్లాంటివే తాగకపోతే అయితే ఏంట. ఐస్ క్రీమ్ నాకు ఎంత క్రేవింగ్ అవుతుందో, ఐస్ క్రీమ్ తినాలని. కానీ గొంతు నొప్పి వల్ల ఐస్ క్రీమ్ తింటలేను నేను. మస్తు గొంతు వస్తుంది ఇట్లా. ఓ డాడీ ముగ్గకి నవ్వుతుంటే నేను చెప్తుంటే. Okay, bye friends. Please like, share, comment and subscribe.